హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు చిక్కుడుగాయ కర్రీ చేసుకుందామండి. మనం స్టార్ట్ చేద్దామా? గిన్నె పెట్టుకుందాము. ఏం చేస్తున్నారు? మీ ఏం కర్రీలు అయినాయి? మాది చిక్కుడుగాయ కర్రీ అండి. నేను చూపెడతాను నా స్టైల్లో. చాలా కర్రీ బాగా మంచిగా ఉంటుందండి. మీరు వెంటనే చేసుకొని తింటారు. చూడండి, చిక్కుడుగాయ వాటర్ వేయకుండానే మంచిగా దగ్గరికి ఫ్రై చేస్తాను. చూడండి, సిమ్లో పెట్టి మంచిగా మగ్గనియాలండి. గిన్నె వేడెక్కింది, ఆయిల్ పోద్దాం. ఒక స్పూన్నర చిక్కుడుగాయలండి. నేను ఉంచుకొని పెట్టుకున్నాను. వాటర్లో వేసినాను, ఉప్పు వాటర్లో. పోపు వేసుకుందామండి. ఆవాలు, జీలకర్ర రెండు కలిపి పెట్టుకున్నానండి. ఆవాలు, జీలకర్ర రెండు మిక్స్ చేసి పెట్టుకున్నాను. ఒక రెండు పచ్చిమిర్చి, కొంచెం కారం వేసుకోవాలండి. మనం పొడి కారం కూడా వేసుకోవాలి. రెండు పచ్చిమిర్చి చాలు. ఉల్లిగడ్డ ఒకటి, కరివేపాకు, కొంచెం వేగాలండి. మీరు ఏం కర్రీలు చేసుకున్నారు మీ ఇంట్లో? మా ఇంట్లో పొద్దున్న పెసరపప్పు, సప్పడపప్పు చేశాను. మళ్ళీ ఇప్పుడు చిక్కుడుగాయ ఫ్రై చేసుకున్నాను. నిన్న ఉగాది మంచిగా జరిగిందా అండి అందరికీ? ఓకే, అందరు టెంపుల్లోకి వెళ్ళిందా? బాగా నచ్చిందండి. అల్లం వెల్లిపాయ తర్వాత వేద్దాం. చిక్కుడుగాయ మంచిగా వేగిన తర్వాత వేద్దాం. ఇప్పుడు వేస్తే అడుగంటుతుందండి, కింద మాడికి వస్తుంది, అడుగంటుతుంది. కాబట్టి తర్వాత వేద్దాం. అల్లం వెల్లిపాయ తర్వాత పెడతా మీకు. పసుపు వేసుకుందాం. మనము చిక్కుడుగాయ పావుకిలో అండి, మనం దానికి సరిపడా వేసుకోవాలి. సాల్ట్ వేసుకుందాము. చిన్న స్పూనేనండి, ఒక స్పూన్ చాలు. చిక్కుడుగాయ అండి పావుకిలో వేస్తున్నాను. కొంచెం కొత్తిమీర ఇప్పుడు వేద్దామండి, మళ్ళీ తర్వాత లాస్ట్ వేద్దాం. మూత పెట్టి మగ్గనిద్దాము. సిమ్ములనే పెట్టాలండి, మాడిపోతుంది కిందికి. సిమ్లో పెడితేనే మంచిగా మగ్గుతుంది, కూర టేస్ట్ వస్తుంది. లాస్ట్కు అల్లం వెల్లిపాయ, కారం, మసాలా వేద్దాము. ఓకే,
చూద్దామండి చిక్కుడుకాయ మగ్గిందా కొంచెం. చూడండి చాలా మగ్గిందండి. ఇలా సిమ్లో పెట్టాలా, మూత పైన కూడా వాటర్ అవసరం లేదండి. సిమ్లో పెడితే ఇదే మంచిగా అవుతుంది, ఇట్లా టేస్ట్ వస్తుంది. వాటర్ ఉండకుండా టేస్ట్ వస్తుంది. మనము ప్లేట్ మీద వాటర్ పోసి మీద మూత ఆవిరి పెట్టాం అనుకోండి, అది వేరే టేస్ట్ వస్తుంది. ఇది వట్టి ప్లెయిన్గా మూత పెడితే చాలు. మళ్ళీ కొంచెంసేపు పెట్టి మగ్గనిద్దామండి. ఎంత మగ్గితే అంత మంచి టేస్ట్ వస్తుంది. మగ్గాల, ఎక్కువ మంట పెట్టద్దు, సిమ్లో పెట్టాలా. మళ్ళీ కాసేపు అయిన తర్వాత చూద్దామండి మూత తీసి. మధ్యలో కలుపుకోండి, లేకపోతే మాడిపోతుంది. మగ్గిందండి చూడండి. మనం కొంచెం అల్లం వెల్లిపాయ వేసుకుంటాము, ఒక స్పూను. కారం, 2 పచ్చిమిరపకాయ వేసినాం కదా, చిన్న స్పూనేనండి, ఒక స్పూన్ చాలు. కొంచెము ధనియాల పొడి, హాఫ్ స్పూన్. తర్వాత వేస్తాము కదా, కొత్తిమీరాకు వేసేద్దాం ఇక లాస్ట్లో. కలుపుదామండి, మంచిగా కలపాలి ఇక. మంచిగా టేస్ట్ ఉంటుంది ఈ చిక్కుడుకాయ. మీరు చేసుకోండి. ఇవన్నీ వేసినాం కదండి మనము, కారం, పసుపు, కారం మసాలా ఇట్లా అన్నీ వేసినాం కదా. ఒక 2 నిమిషాలు మగ్గనిస్తే అయిపోతుందండి, అంతే. ఇక చాలు, స్టవ్ కట్టేద్దాం. ఇక స్టవ్ బంద్ చేద్దాము, అట్లనే ఉంచుదాము. వేడి గిన్నెకు కొంచెం మంచిగా అవుతుందండి. ఇంకా 2 నిమిషాలు చాలండి. చూద్దామండి లాస్ట్. చూడండి ఫ్రై సూపర్ అయింది. చాలు, ఇంతవరకే మగ్గనిచ్చుకోవాలా, మాడిపోతుందండి. చాలు, ఓకే, బాయ్. రాధక్క యూట్యూబ్ ఛానల్కు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఓకేనా, నా వీడియోలకు లైక్లు చేయండి. ఓకే, బాయ్ అండి. స్టవ్ బంద్ చేస్తున్నా.